హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హర్ష కలెక్షన్. సో ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ డోలా పట్టు ఫుల్ శారీ కలెక్షన్ అండి. సో ఫుల్ శారీ కలెక్షన్ అన్నమాట. చాలా మంది అడుగుతున్నారు డోలా పట్టులో ఫుల్ శారీ కలెక్షన్ చేయమని. సో ఇప్పుడైతే ఈ వీడియో అయితే అవైలబుల్ లో ఉన్నాయండి. ఈ వీడియోలో ఉన్న శారీస్ అయితే కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి. ఫుల్ శారీ ఉంటుందండి, పళ్ళు ఉంటుంది, బ్లౌజ్ ఉంటుంది. శారీస్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి. సో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే క్లియర్ గా వీడియోలో మెన్షన్ చేస్తానండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 450 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అనమాట, ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు సీక్వెన్స్ శారీ అండి. ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా సీక్వెన్స్ వచ్చేస్తుంది. మంచి బార్డర్స్ ఉంటాయి, చాలా నీట్ గా ఉన్నాయండి. ఆల్ ఓవర్ శారీ. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఓకేనా, మీకు బ్లౌజెస్ అన్ని కూడా జాయింటే వస్తాయి. శారీకే జాయింట్ వస్తుంది కాబట్టి లెంత్ అనేది కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. ఓన్లీ 450 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. బ్యూటిఫుల్ శారీ కలెక్షన్, ఎవరు మిస్ అవ్వద్దండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ వైట్ లైన్ అనేది అయితే వచ్చిందండి. బట్ ఇది ఏంటంటే శారీలోనే కలిసిపోతుంది అనమాట. ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఓన్లీ 450 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఆల్ ఓవర్ సీక్వెన్స్ శారీ అనమాట. సీక్వెన్స్ శారీ విత్ ఫ్లోరల్ అయితే ఉంది. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. మనం ఇందులో పర్పుల్ చేసాము 2 కట్ శారీస్ లో. దాంట్లోనే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఫుల్ శారీ అనమాట. ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 450. అండ్ సీక్వెన్స్ లో మనకి ఇలాగా స్ట్రేట్ లైన్స్ అంటే ఇలాగ పొడుగ్గా వస్తాయన్నమాట లైన్స్ అనేది సీక్వెన్స్ లో. ఇది ఫ్లవర్ డిజైన్, పింక్ కలర్ అండి. చాలా బాగుంది కలర్ అయితే. అండ్ పేస్టల్ కలర్ లాగా ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్ అనమాట. ఇది బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ శారీ కొంచెం షేడ్ లాగా ఉందండి. ఇక్కడ ఒక షేడ్ లాగా వచ్చింది. అదర్వైజ్ శారీ అయితే సూపర్ గా ఉంది. అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ లోనే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి. శారీ బ్లూ కలర్ కాంబినేషన్ లో సీక్వెన్స్ లో వచ్చేసింది. అండ్ ఈ విధంగా ఉంటుంది. లైట్ కలర్ అండి, కొంచెం లైట్ గానే ఉంటుంది. వీడియోలో కంటే కొంచెం లైట్ అయితే వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ సీక్వెన్స్ శారీ అండి. సీక్వెన్స్ శారీ చాలా నీట్ గా ఉంది. డార్క్ నేవీ బ్లూ కలర్, బట్ ఇక్కడ కొంచెం స్మాల్ షేడ్ లాగా అయితే ఉంది. ఇది వచ్చేసి మాత్రం 400 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇది ఒక శారీ అండి. ఇది ఏంటో, ఇది డిజైన్ ఇలాగ వచ్చిందండి. ఇది శారీ షేడ్ కాదు, డిజైన్ రావడమే ఇలాగ వచ్చింది. ఇక్కడ ఒకటి షేడ్ లాగా, ఇక్కడ డిజైన్ రావడం ఇలాగ వచ్చింది. సో ఈ విధంగా అయితే ఉంది. రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఇది పళ్ళు పార్ట్. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400 అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఈ కలర్ కాంబినేషన్ చూడండి. గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ స్మాల్ మిస్ప్రింట్ ఉంది. ఇది కుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది కింద. మీకు అదర్వైజ్ శారీ అయితే సూపర్ గా ఉంది. ఇది రెడ్ కలర్ కాంట్రాస్ట్ లో పళ్ళు పార్ట్ అండి. ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 450 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పర్పుల్ అనమాట. పర్పుల్ విత్ సీక్వెన్స్ అండి. ఆల్ ఓవర్ శారీ ఫ్లవర్ డిజైన్ ఎక్సలెంట్ గా ఉందండి. శారీ మీకు 600 పెట్టినా దొరకనటువంటి శారీ కలెక్షన్ అనమాట ఇది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. ఇదైతే బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది బ్లూ కలర్ అండి. ఆల్ ఓవర్ శారీ చాలా నీట్ గా ఉంది. ఇదైతే బ్లౌజ్ ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్ అండి. సో ఇక్కడ వచ్చేసి స్మాల్ మిస్ప్రింట్ ఉంది. మీకు అది కనిపించడం కూడా లేదు, అంటే మీకు కుచ్చుల్లోకి వెళ్ళిపోవడం అలాగే ఉంటుంది. సో 450 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇది వచ్చేసి వైన్ రెడ్ కలర్ అండి. సీక్వెన్స్ లో వైన్ రెడ్ కలర్. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంది. ఇక్కడ కొంచెం షేడ్ అనేది అయితే ఉందండి. మీకు కుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది మాక్సిమం. సో ఆల్ ఓవర్ శారీ. ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది బ్లౌజ్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 450 అండి. 450 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ లావెండర్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ కట్టు చెంగుల్లో మిస్ప్రింట్ ఉందండి. మీకు కట్టు చెంగుల్లో మాత్రమే పోతుంది. ఇది పళ్ళు పార్ట్. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ కి ఈ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ ఉంటుంది. ఇది పళ్ళు బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుందండి. సో ఆల్ ఓవర్ శారీ ఇలాగ ఉంటుంది. అండ్ గ్రీన్ కలర్ లో సీక్వెన్స్ శారీ అనమాట. సీక్వెన్స్. సో ఆల్ ఓవర్ శారీ ఇలాగ వచ్చేస్తుందండి. మంచి పేస్టల్ కలర్ అండి. ఇదైతే కలర్ కాంబినేషన్ బాగుంది. సో ఇది కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ ఉంటుంది. ఈ విధంగా పళ్ళు పాట అయితే వచ్చేస్తుంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400 అండి. ఈ శారీ మాత్రము
అండ్ నెక్స్ట్ ఇది పింక్ కలర్ అండి, చాలా బాగుంది డోలా. సో అన్ని కూడా కలెక్షన్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను, వీడియో అనేది క్లియర్ గా స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి, ఇది బ్లౌజ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇది బ్లాక్ కలర్ సీక్వెన్స్ అండి, ఎక్సలెంట్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది శారీ కూడాను. ఇది పళ్ళు పార్ట్ ఉంటుంది, ఇది బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సీక్వెన్స్ లో బ్లూ కలర్ అండి, ఇది కూడా చాలా బాగుంది, మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇది పళ్ళు పార్ట్ అండి, ఇది బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా 450 అండి, అన్ని కూడా 450 అండి. ఏదో 1 or 2 శారీస్ మాత్రం 400 అని చెప్పాను. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్, బ్లాక్ విత్ ఆఫ్ వైట్ లో వచ్చేస్తుంది. ఇది పళ్ళు పార్ట్ ఉంటుంది, కలంకారీ ప్యాటర్న్. ఇది బ్లౌజ్ అయితే ఉంది, బ్లౌజ్ లో ఇక్కడ లైన్ అనేది అయితే వచ్చేసింది, బట్ మీకు డిజైన్ లోనే వెళ్ళిపోతుంది, మాక్సిమం అది కటింగ్ లో పోతుంది అనుకుంటా అండి. ఆల్ ఓవర్ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి నావీ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ శారీ అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్, ఇది బ్లౌజ్ అయితే ఉంటుంది. అండ్ సీక్వెన్స్ లో మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా సీక్వెన్స్ ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్, ఇది బ్లౌజ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డిఫరెంట్ గా ఉందండి, మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో శారీ, ఇక్కడ షేడ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి ప్రైస్ మనకి, ఇది బ్లౌజ్ ఉంటుంది, ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400. అండ్ లావెండర్ షేడ్ లో మనకి పర్పుల్ షేడ్ లో ఈ కలర్ అన్నమాట. డిజైన్ కూడా చాలా బాగుంది. ఆల్ ఓవర్ శారీ మంచి బార్డర్ వచ్చేసిందండి, జరీ బార్డర్. సో ఆల్ ఓవర్ శారీ అన్నమాట ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సీక్వెన్స్ ఉందండి. ఇది పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ శారీ ఈ విధంగా ఉంటుందండి. ఆల్ ఓవర్ శారీ ఇది పళ్ళు పార్ట్ అండి. నెక్స్ట్ ఇది బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఓన్లీ 450 అండి. పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి, మంచి పోచంపల్లి డిజైన్ టైప్ అయితే వచ్చేసింది. అండ్ బ్లూ కలర్ పళ్ళు పాటు, ఇది బ్లౌజ్ అయితే ఉంటుంది. ఎల్లో కలర్ అండి, హల్దీకి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ సీక్వెన్స్ శారీ కూడాను, ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సీక్వెన్స్ వచ్చేసింది. సో ఈ విధంగా ఇది పళ్ళు ఉంటుంది, ఇది బ్లౌజ్. అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ లో మనకి, పీచ్ కూడా కాదండి, మీకు ఎగ్జాక్ట్ గా వీడియోలో ఉన్న కలర్ అయితే వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సీక్వెన్స్ ఉందండి. డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ న్యూ డిజైన్స్ అన్నమాట ఇదైతే. అండ్ ఇది ఎల్లో విత్ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బార్డర్ అండి. ఆల్ ఓవర్ శారీ ఇది పళ్ళు పార్ట్, ఇది బ్లౌజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ, ఆల్ ఓవర్ శారీ ఇది పళ్ళు పార్ట్ అండి. సో బ్లౌజ్ వచ్చేసి చూద్దాం, మరి ఇది బ్లౌజ్ చూసి చెప్తానండి ఇదైతే. సో ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా 450 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. పోస్టల్ ఫెసిలిటీ ఉందండి, DTDC కూడా ఉంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.